మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమునందునాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, ఉదయకాల సమయం సజ్జీలెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధమకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము త్రిత్వము తరువాతి 12వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 36 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 12వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 36 వచనములు ఈ విధంగా రాయబడినవి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయుచున్న దినాలలో ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క వాక్యమును అనగా తండ్రి ఉద్దేశాన్ని, తండ్రి ఉపదేశాన్ని అనుసరిస్తూ తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్న మరి ప్రియ కుమారుడిగా ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడు. అంటే మానవులమైన మనలను మరణములో నుండి, పాపములో నుండి విడిపించడానికి తండ్రి అయిన దేవుడు మన పాపము నుండి మనకు విమోచన కలిగించడానికి ఆయన తన ఏక కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించారు. కాబట్టి ఇక్కడ ప్రభు సెలవిస్తున్న మాట, ఆయన యందు నమ్మిక ఉంచువారు, ఆయన వాక్యమందు నిలిచివారు. అంటే ఆది యందు ఏ వాక్యం అయితే మన యందు నిలిచి ఉందో ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించింది. కాబట్టి ఇక్కడ వాక్యానుసారముగా, వాక్య సంబంధముగా మనము జీవించాలని మరి భక్తుడైన యోహాను గారు పరిశుద్ధాత్మ చేత ఈ మాటలన్నీ ఇక్కడ రాయటం జరిగింది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క, తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా జరిగిస్తున్న సందర్భము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో అంటున్నారు. అంటే ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభువునందు ఆ విశ్వాసములో కొనసాగవారై ఉంటారో వారు దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, తండ్రి చిత్తాన్ని జరిగించిన కుమారుని యందు నమ్మిక కలిగిన వారైన వారు అనే విషయాన్ని చెప్తున్నారు. అందుకనే మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అంటున్నారు ప్రభు. అంటే ప్రభు వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో, జీవిస్తారో వారు ఆ వాక్యమందు నిలిచిన వారు అవుతారు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసించింది. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటి? తండ్రి మాటలు, తండ్రి ఉపదేశాలు, తండ్రి ఆలోచనలు ఇవన్నీ కూడా ఆయన కుమారుడైన ప్రభువారు మనకి వాటిని తెలియజేస్తూ మనము ఏ విధంగా వాటిని కలిగి ఉండాలో అనే విషయాన్ని చెప్తున్నారు. అందుకనే మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అంటున్నారు. నిజముగా నాకు శిష్యులు అంటే ప్రభువుని వెంబడించే విషయములో, ప్రభువు యొక్క పరిచర్య విషయములో, ఆయన చిత్తాన్ని కొనసాగించే విషయములో మనము ఆయన నీతిని, ఆయన సత్యాన్ని ఎరిగిన వారమైతేనే దాన్ని చేయగలము. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అంటున్నారు. అంటే మనము ప్రభు శిష్యులుగా మరి పిలువబడ్డము, అంత మాత్రమే కాదు ఆ సత్యాన్ని గ్రహించిన వారమై మనము పాపమునకు, లోకమునకు దాసులము కాక దేవుని యొక్క నీతిని అనుసరించే వారమై ఉంటాము అనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. కాబట్టి అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా ఏమవుతుంది? అప్పుడు ఆ సత్యమైన ప్రభువు మనల్ని ఏం చేస్తారంట? స్వతంత్రులుగా. స్వతంత్రత అంటేది
పరలోక సంబంధమైన దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వారమే, పర సంబంధమైన వాటి యందు మనస్సు కలిగిన వారమే, ఆత్మానుసారంగా జీవించేవారమే, ఆత్మచేత నడిపింపబడు వారమే ఉంటాము. అంటే ఇహలోక సంబంధమైన మాలిన్యాన్ని యందు మనసు పెట్టక దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి ఆ ప్రకారము మనము జీవించేవారమే ఉంటాము. కాబట్టి ఇక్కడ అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, ఎప్పుడైతే ఆ సత్యాన్ని ప్రభువును నువ్వు తెలుసుకుంటావో, ఆ వాక్యము నీ యందు నిలిచి ఉంటాదో, నీకు స్వాతంత్ర్యత ఆయన ఇచ్చును. ఈ స్వాతంత్ర్యత ఆయనతో పాటు ఆయన రాజ్యంలో జీవించడానికి ఆయన ఇచ్చేది. కాబట్టి ఇక్కడ వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. మరి ఇక్కడ ఈ ప్రభువు ఈ మాటలను వాళ్ళకి తెలియజేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ? అబ్బబ్బే, మేము అబ్రహాం సంతానము, మేము ఎవరికి దాసులంగా ఉండాల్సిన పని లేదు. అంటే ఏంటి? వారు అబ్రహాము దేవుని ఎరిగనని, నమ్మినని, విశ్వసించనని, అబ్రహాము దేవుని చేత నడిపింపబడి అది నీతిగా ఎంచుకొని మరి అబ్రహాము జీవించిన విధానాన్ని వారు గ్రహించక, అంటే విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం పిలువబడుతున్నాడు కాబట్టి మేము ఇప్పుడు ఎవరో నీ సంతానం కాదు, ఎవరి సంతానం అంటున్నారు వాళ్ళు? మేము అబ్రహాము సంతానము. అదే చెప్తున్నారు. ఏమని? వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికి దాసులమై ఉండలేదు అంటున్నాడు. ఇప్పుడు అబ్రహాము సైతము ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి ఆయన సంతానముగా పిలువబడ్డాడు. కాబట్టి అబ్రహాము తన తండ్రిని విడిచి, తన దేశమును విడిచి ప్రభువుని, తండ్రిని, కుమారుని అనుసరించిన విధానము అంటే దేవుని వాక్యమునకు లోబడి, దేవుని చిత్తానికి లోబడి తాను ఆయన వెంట వచ్చాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము పిలువబడ్డాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అంటున్నారు. అంటే మీరు స్వతంత్రులుగా చేయబడతారని ఎలా చెప్తున్నావు అంటే, మేము అబ్రహాము సంతానం కాబట్టి మాకు నీతో అనే మాటను ప్రభువుని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వారు ఎరుగక, తెలియక వారు ఆ విధంగా వారు జీవిస్తున్న విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడి భక్తులైన యోహాను ద్వారా గుర్తు చేశారు. అంత మాత్రమే కాదు, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. పాపము చేయువాడు అంటే వాక్యానుసారంగా కాక, సత్యానుసారంగా నడుచుకొనక, దేవుని నీతిని అనుసరింపక, తమ స్వనీతిని ఆధారం చేసుకుని లోకంతో పాపంతో జీవించేవారు ఎవరైతే ఉంటారో వారు ఆ సత్యమును గ్రహింపని వారై ఉంటారు. కాబట్టి మనము దేవుని మాటలను బట్టి, దేవుని ఉపదేశములను బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన యోహాను ద్వారా రాయించిన మాటలు ఇక్కడ మనం చూసినప్పుడు, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు అంటున్నాడు. అంటే ఎవరైతే పాపం చేస్తున్నారో ఆ ప్రతివాడు ఏమవుతున్నాడంట? పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నారు. అంటే దేవునికి దాసులు కాదు, ప్రభువుకి దాసులు కాదు, తండ్రికి దాసులు కావట్లేదు. దేనికి దాసులు అవుతున్నారంటే వీళ్ళు పాపానికి దాస్యం అవుతున్నారు. ఆ పాపము మరణానికి నడిపిస్తుంది. అంటే నిత్య జీవాన్ని కోల్పోయి నిత్య నరకాన్ని కొనుక్కునే పరిస్థితి మానవుడు కలిగి ఉంటున్నాడు. కాబట్టి మనము ప్రభువును బట్టి, ప్రభువు యొక్క వాక్యాన్ని బట్టి, తండ్రి ఉద్దేశాన్ని బట్టి, సత్యాన్ని బట్టి, సర్వసత్యములో మనము యుగయుగాలు ఆయనతో నివసించేవారమై ఉన్నామనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేసి చెప్తూ అంటున్నారు. ఏమంటున్నాడు? అందుకు యేసు పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. క్రీస్తు ప్రభువారు తండ్రి కుమారునిగా, ఆ కుమారుడైన ప్రభువు ఎల్లప్పుడూ ఆయనతో నివాసము చేయవాడన్నాడు. అంటే ప్రభు సదాకాలము ఉండువాడు. తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో మనము జీవించాలంటే ఏ వాక్యమైతే మనము దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ వాక్యానుసారంగా జీవించాలి, ఆ వాక్యానుసారంగా నడుచుకోవాలి, ఆ వాక్యానుసారంగా ప్రవర్తించాలి. పాపమునకు, లోకమునకు చోటియక సత్యమును అనుసరించి సర్వసత్యములో ప్రభుతో జీవించేవారమై ఉండాలి అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అందుకని దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కాబట్టి
ఆయన కుమారుని యందు తండ్రి యొక్క కుమారుడైన క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచున్నప్పుడు మనం ప్రభువుతో కూడా సదాకాలము నివసించువారము జీవించువారమై ఉంటాము అని చెప్తూ, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అంటాడు. కుమారుడు మిమ్మల్ని అంటే ప్రభు మనల్ని ఇప్పుడు ఏం చేస్తాడు? స్వతంత్రులుగా చేస్తాడు. ఎలాగా? తండ్రి చిత్తాన్ని అనుసరించి, తండ్రి వాక్యాన్ని అనుసరించి, సత్యాన్ని అనుసరించి, వాక్యానుసారంగా జీవించినప్పుడు మనము తండ్రితో కుమారునితో ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మతో నేడు కృపాకాలంలో ఉన్న మనము ఈ కృపలో కొనసాగుతూ ఈ యొక్క వారసత్వాన్ని అంటే ఆ నిత్యరాజ్యాన్ని పొందుకునే స్థితి దేవుడు మనకి అనుగ్రహించునని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన యోహాను ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి లోకమునకు పాపమునకు దాసులై ఉండక వాక్యమును అనుసరించి, సత్యమును అనుసరించి, నీతిని అనుసరించి, ఏ సత్యమైతే తండ్రి తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించారో ఆ వాక్యానుసారంగా, ఆ సత్యానుసారంగా నడుచుకుంటూ మనము దేవుని బిడలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనం పిలువబడ్డ వారమై ఉన్నాము. కాబట్టి ప్రభు రెండవ రాకడకు తగిన సిద్ధపాటు కలిగిన వారమై ఆయన యందు ఆయన చిత్తమందు నిలిచిన వారమై ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మదేవుడు భక్తులైన యోహాను ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడివెక్కడబాయక కృప చూపుచున్న తండ్రి, అవును నాయన, నీ యందు మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లయితే మాకు ఏది ఇష్టమో వాటిని అనుగ్రహించువాడవు. కాబట్టి నాయన, తండ్రి చిత్తాన్ని జరిగించి, అయా నీవు మా కొరకు ఈ లోకానికి పంపబడి మా మరణమును, పాపమును, శాపమును తొలగించి మీ నీతి యొక్క మీ ప్రేమను, మీ సత్యమును మాకు తెలియజేసి నీ నిత్యత్వములో మేము నివసించగలందులకు అట్టి కృపను అనుగ్రహించినందుకే వందనాలు. అవును నాయన, ఆనాడు నీవు నీ బిడ్డలకు తెలియజేస్తున్న మాటలను బట్టి నేడు మేము వింటున్న ఈ యొక్క వాక్యము మా జీవితాలను, మా బ్రతుకులను సరిచేసి మేము నీతో యుగయుగాలు జీవించగలందులో కట్టి కృప దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్ ధైర్యంల వద్ద ఉన్నవారిని ముట్టి లేవనెత్తండి. ఆయా ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచండి. నేటి దిన సబాతి పరిచర్యలో నీ సంధానంలో చేరి నీ వాక్యము చేత, నీ ఆత్మచేత నింపంటకు సహాయం దయచండి. మార్గమంతట్లో ప్రయాణాల్లో మీరు మాకు తోడయండి, సంరక్షించండి. జీవము కలిగిన నీ మాటల చేత మమ్మల్ని జీవింపజేసి మీరు ఆకడికి తగిన సిద్ధపాటు మాకు దయచేయమని చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి నీ కృపచేత నింపుమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా ఆనంద నాన్నను మాకు దయచేయము. వాళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.